నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. విశాఖకు జగన్, నిన్న పవన్, లోకేష్ రాజకీయ రచ్చ దేనికి? ఉక్కు అమ్మకమైన తాజా కథనాల కలకలంపై. జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెళ్ళారు. సరే, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వెళ్ళడం సరైందే. ఎందుకంటే నిన్న కూడా వామపక్ష నాయకులు వెళ్ళారు, ప్రభుత్వం తరఫున ఇతరులు కూడా వెళ్ళారు. అయితే ఒక రాజకీయ రభస వాతావరణం రావటం, ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ వైసీపీ ఉన్నప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా, ఇవన్నీ అదే. నిన్న మరీ ముఖ్యంగా 8 మంది నిన్న, ఈరోజు ఇంకొకరు కూడా అయ్యో 9 అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడాల్సిన విషయాలు కాదు. రాజకీయాలు అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. తక్షణం సహాయం చేయటం, ఎక్కువగా చేయటం. ఈరోజు ఉదయం అంటే జగన్ కార్యక్రమం నిన్నే ప్రకటించారు, ఈరోజు ఉదయం నుంచి దాని మీద ఉంది. అయితే విమానాశ్రయం దగ్గర ఒక ద్వారం ఏదో మూసారు, తర్వాత వచ్చే వాళ్ళందరినీ కూడా రానివ్వట్లేదు. ఇట్లాంటివన్నీ వాళ్ళ మీడియాలో చూస్తే దాన్ని ఎక్కువగా చేస్తున్నారు. నిజంగా అటువంటిది ఒక రాజకీయమైన వివాదంగా మారితే మటుగా దురదృష్టకరం. ఎందుకంటే ఇంత విషాదంలో కార్మికులను ఎలా సహాయం చేయాలి, విశాఖ ఉక్కుని ఎలా కాపాడుకోవాలన్న దాని మీద దృష్టి ఉండాల్సింది. బొత్తిగా దీన్ని ఒక రాజకీయ వివాదంగా మార్చడం అనవసరం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఆ మాటకు వస్తే తెలంగాణ అప్పటి ప్రభుత్వం కూడా కోరింది, ఇప్పటి ప్రభుత్వం కూడా కోరుతుంది. కాబట్టి తెలుగు వాళ్ళు దేశమంతా కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని కోరుతున్నారు, అక్కడ పనిచేసే కార్మికులకు భద్రత ఉండాలని. కాబట్టి ఈ విషయంలో భిన్నాభిప్రాయాలకు అవకాశమే లేదు. జగన్ వెళ్ళినా, ఇంకొకరు వెళ్ళినా. కానీ నిన్ననే ఆ సమస్య అయింది కమ్యూనిస్ట్ నాయకులతో. లోకేష్, పవన్ అప్పుడు లోకేష్తో ముఖ్యంగా కొంత వాదన జరగటం, ఆరోపణలు చేయటం, వాళ్ళు ప్రకటనలు కూడా చేశారు. మీరు మా మీద ఎందుకు, సమస్యలు వినకుండా విరుచుకుపడటం. ఒక్క మాట ముఖ్యంగా ఆయన బహుశా ఆవేశంలో అన్నది, మీ ఇళ్ళలో ఎవరు చనిపోలేదు కదా అని అనటం అనేది కొంచెం ఇబ్బందికి దారి తీసినట్టుగా ఉంది. అది నిన్నటి పరిస్థితి. ఈరోజు జగన్ వెళ్ళాక ఆయన కూడా పరామర్శించారు, అందరితో దగ్గరగా ఉన్నారు, భరోసా ఇచ్చారు. అందరూ కూడా వాళ్ళకు భరోసా ఇవ్వటం, సహాయం చేయటమే ఇప్పుడు జరగాల్సింది. అయితే ఆ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. మామూలుగా రాష్ట్రంలో ఉండే రాజకీయ ఉద్రిక్తతలు వేడితో పోలిస్తే మామూలుగా జరిగినట్టే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ పట్ల మా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. మేము దిగిపోయినప్పుడు ఇదిగో 20 లక్షల మంది కార్మికులు ఉంటే ఆ తర్వాత ఇన్ని వేల మందిని తగ్గించారు, 15,000 మందిని తగ్గించారని ఆయన చెప్తున్నారు. కార్మిక సంఘాలు కూడా 1000 మంది కార్మికులను తగ్గించటము, వీఆర్ఎస్ మీద పంపించటము, కాంట్రాక్ట్ వర్కర్లను తీసుకోవటము, ఇవన్నిటి వల్ల దాని భద్రతకు చాలా తీవ్రమైన విఘాతం ఏర్పడింది. ఇదైతే అందరూ ఒప్పుకుంటున్న విషయం, ఒప్పుకోక తప్పనటువంటి విషయం కూడా. అది కాకుండా ఆయన రాజకీయంగా అదనంగా చెప్పేది ఏంటంటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు శాసనసభలో మేము తీర్మానం చేశాము ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకూడదని. అలా ప్రధానమంత్రితో పాల్గొన్న సభలో కూడా జగన్ బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. ఆ రోజు మిగతావన్నీ ఎలా ఉన్నా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకండి అని మోదీకి విశాఖ బహిరంగ సభలో ఆయన విజ్ఞప్తి చేయడం, చదివి వినిపించడం మటుకు అందరూ చూశారు. సో మేము ఇలా బహిరంగంగా విజ్ఞప్తి చేసి కాపాడడానికి ప్రయత్నించాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉద్యోగులను తగ్గిస్తున్నారు, భద్రత ఇది తగ్గిస్తున్నారు. ఈరోజు నేను మీడియాలో కూడా గమనించాను, ఎక్స్పర్ట్ స్టడీస్లో కూడా పొదుపు చర్యలతో దీన్ని కాపాడతాం అనే ఒక వైఖరి తీసుకోవడం వల్ల ఈ పొదుపు అనేది అట్ ది కాస్ట్ ఆఫ్ సేఫ్టీ, భద్రతను బలిపెట్టే పొదుపు చర్యల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు ఇప్పుడు ఆ ఉక్కు సలసలకాగే ఉక్కు మీద పడ్డం కదా వాళ్ళు బూడిద కుప్పలుగా మారిపోయారు. ఈ లీకేజీ 7 సార్లు జరిగిందని గమనించి దీనికోసం ఒక టూల్ తెప్పించాలి. ఆ టూల్ కోసం ఆ సన్నాహాలు అవి కూడా జరిగాయి, అయినా కానీ అవి తీర్చురాలేదు. కాబట్టి ఖచ్చితంగా అది ఒక సమస్య ఉంది, నిర్లక్ష్యం ఉంది, ఉద్దేశపూర్వకంగా కుట్ర అనే ఆరోపణలు కూడా ఇక్కడ వస్తాయి. కుట్ర అంటే వీళ్ళ కుట్ర అంటారు, వాళ్ళ కుట్ర. నిన్న లోకేష్ కూడా అంటున్నారు ఏమని అంటే, ఒక్కసారిగా విస్ఫోటనం వచ్చింది, ఊరికనే ఒలికిపోవడం కాదు, విస్ఫోటనం వచ్చి ఈ ద్రవం మీద పడింది, మామూలు ఎక్కడ జరగని ప్రమాదం, దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలి అని. సో కుట్ర ఉంటే కనుక అసలు ఉక్కు ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసేయాలి అనే ఒక కుట్ర కూడా ఉండొచ్చు. దానికోసం కావాలని నిర్లక్ష్యం చేయటం, దానివల్ల ఇలాంటి పరిణామాలు దారితీస్తున్నాయి అనేది కూడా కార్మికుల్లో బలమైన సందేహాలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ విషయాలు
కాపాడడానికి మాలాగే మీరు శాసనసభలో తీర్మానం చేయండి అని మళ్ళీ అడుగుతున్నారు. మరి శాసనసభకు వెళ్తారా? ఆయన వెళ్తే చాలా మంచిది. శాసనసభకు వెళ్ళి ఇద్దరు కలిసి మళ్ళీ తీర్మానం చేస్తే, యువత పార్టీ వైసీపీ, టీడీపీ, జనసేన అందరు కలిసి చేస్తే అది చాలా మంచి విషయమే అవుతుంది. ఇంకోటి సహాయం మటుకు చేస్తాము, ఇంకా చాలా పెంచాలి, ఇంకా ఎవరికైనా అందకపోతే మేము వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం అనే పద్ధతిలో ఆయన చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం కలవత పెడుతున్నది, బాధ పెడుతున్నది ఏంటంటే వర్మ, పాలిమర్స్లో ఎంజీ పాలిమర్స్ కదా, పాలిమర్స్లో కానీ ఎసెన్షియాలో కానీ ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ₹1,00,00,000 పరిహారం ఇచ్చింది. ₹1,00,00,000 అది నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కాదు, ప్రైవేట్ రంగంలో ఉన్న వాటికే ₹1,00,00,000 ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఇంత అందరూ కూడా పోరాడుతున్నా కోరుకుంటున్నా విశాఖ ఉక్కు లాంటి దాంట్లో ఎందుకు అంతకంటే పరిమితంగా ఇచ్చారు? కేంద్రం రాష్ట్రం అనే ఈ గీతలు వీటి మధ్యలో ఎందుకు ఆగిపోయింది? వెంటనే కేంద్రం ఎందుకు రంగంలోకి రాలేదు? కేంద్రానికి చెప్పాము, రాశాము, ఇవన్నీ కూడా చెప్తున్నారంటే పరిహారంలో కూడా, సహాయం ప్రకటనలో కూడా ఈ వివక్ష, ఈ ఆలస్యం అన్నది నిజంగా కలత పెడుతుంది కార్మికులను. మీది బాధ్యత కాదని. ఇందులో మళ్ళీ నిన్న మంత్రులతో సహా చెప్పింది ఏంటంటే పర్మనెంట్ కార్మికులకి ఇంత వస్తుంది, కాంట్రాక్ట్ కార్మికులకి ఇంత వస్తుంది. ఇది కూడా మళ్ళీ చాలా తేడా ఉంది. వాళ్ళు పనిచేస్తూ ప్రాణాలు కోల్పోతే భద్రత కల్పించకపోవడం ఒక తప్పు, 5గురు చేయాల్సిన పని ఒకరితో చేయించడం ఒక తప్పు, 7 సార్లుగా లీక్ అవుతున్నట్టు సమాచారం వచ్చినా దాన్ని అరికట్టకపోవడం ఇంకో తప్పు. ఇన్ని అయిన తర్వాత కూడా పరిహారంలో చాలా చాలా నష్టం చేసి నిన్న లోకేష్ అయితే చెప్తున్నారు ఏమని, ఇలా ఇచ్చే అవకాశం లేకపోయినా కేంద్రం ఇస్తానంది అని. కేంద్రం ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా ప్రకటిస్తున్నాం కదా. ప్రమాదాల్లో మృతి చెందితే కూడా అక్కడ ₹1,00,00,000 ఇచ్చింది అదే నగరంలో, ఆ చుట్టుపక్కలే. ఎందుకు ఇలా జరిగింది? దీని మీద మటుకు కార్మిక సంఘాలు చాలా తీవ్రమైన, ప్రాణాలు ₹1,00,00,000 ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు ఏం తీగిరావు. కానీ అది కూడా జరగకపోవడం అన్నది ఇక చాలా ఆందోళనకరంగా మారుతుంది, అభ్యంతరకరం అవుతుంది. సహజంగా ఇప్పుడు వైసీపీ వెళ్ళాక బహుశా ఈ పాటిగా మొదలు పెట్టి ఉంటారు, మీరు కాపాడారు, ఎవరు మీరేమైనా తీర్మానం చేశారా? ఇప్పటివరకు నేను ఒక లేఖ రాశాను, ప్రధానమంత్రి సభలో చెప్పాను, అసెంబ్లీలో తీర్మానం చేశాను, వాళ్ళు చెప్తున్నా, ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు జరిగింది. మరి అటువంటి వీళ్ళు కూడా అంతకంటే ఎక్కువగా వీళ్ళు అధికార పక్షం కూడా, అప్పుడు ఆయన ఏమో కూటమి కాదు, ఏదో అనుకూలత తప్ప. కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది. దీనికంటే ఇంకొక తీవ్రమైన అంశం నేను విధానపరమైనది చెప్తున్నాను. ఈ రోజుకు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ RINL, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్లోనే ఉంది. డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ నుంచి దాన్ని తీసేయలేదు. ఇది తాజాగా తీసినటువంటి సమాచారం. ఇది దీంట్లో ఏముంది? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హ్యాస్ నాట్ బీన్ అఫీషియల్లీ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దీపం, ది క్యాబినెట్ కమిటీ అని. ఇది 100% స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్కు అనుమతి ఇచ్చింది గతంలో. కాబట్టి అది ఇప్పటికే ఆ జాబితాలో ఉంది. ఆ జాబితాలో ఉన్నప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆ జాబితాలో ఉన్నప్పుడు దానికి సహాయం నిరాకరించబడుతుంది. ఆ జాబితాలో ఉన్నప్పుడు అక్కడ ఉద్యోగులను తగ్గిస్తున్నారు. ఆ జాబితాలో ఉన్నప్పుడు కొన్ని భాగాలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ఇదేదో కుట్ర, దీన్ని మూసేసే కుట్ర, మూతేసే కుట్ర శాశ్వతంగా ఇక్కడ జరుగుతుంది అనే ఒక సందేహం కార్మికుల్లో బలంగా ఉంది. లేదు అంటే లేదు అని చెప్పాలి. ఈరోజు మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యానర్ స్టోరీ చూడండి వర్మ. ఈ మొన్న ఇరాన్ యుద్ధము, దాడి ఇవన్నీ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదుడుకు గురవుతుంది. అందువల్ల ఈ దీపం, ఈ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద ఆశించినన్ని డబ్బులు ప్రభుత్వానికి రాలేదు. 12,000 కోట్లు వచ్చాయని ఒక అంచనా ఈ సంవత్సరం. అందువల్ల వేగవంతం చేయాలి, ఈ డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా వేగవంతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారని చెప్పి ఆ వార్త. మరి అటువంటిప్పుడు 100% పెట్టుబడి ఉపసంహరణకు నిర్దేశించిన విశాఖ ఉక్కు మనుగడ మీద కూడా సందేహాలు కలుగుతాయి కదా. కాబట్టి ఇక్కడ గోరు చుట్టు మీద ఒకటి పోటో లేకపోతే అటువంటి పరిస్థితిలాగా ఇది తయారైంది. కాబట్టి ప్రతిపక్షాలు వెళ్ళాయి, కార్మిక సంఘాలు అడిగాయి, ప్రభుత్వ ప్రతినిధులు కూడా వెళ్ళారు. కాబట్టి విశాఖ ఉక్కు మీద రాజకీయమైన వాదోపవాదాల కంటే కూడా కార్మికులకు న్యాయం చేయడం, ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ముక్త కంఠంతో, ఒక్క గొంతుతో